నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. విశాఖలో ఒక్కసారిగా 14 మంది వైసీపీ కార్పొరేటర్లు వెళ్లి కూటమిలో దూకేశారు. ఇలా గంపగుత్తగా పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు వైసీపీని వీడటంతో మేయర్ పదవికి ఎసరు వచ్చినట్లు అయింది. ఆ విశేషాలంటూ ఇప్పుడు చూద్దాం. మహావిశాఖ నగరపాలక సంస్థలో 59 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో 14 మంది వెళ్లిపోతే ఆ సంఖ్య కాస్త 45కు పడిపోయింది. మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉండే జీవీఎంసీలో వైసీపీ మైనారిటీలో పడినట్లు అయింది. టీడీపీకి 29 మంది కార్పొరేటర్లు ఉన్నారు. జనసేనకు 3, బీజేపీకి 1 ఉన్నారు. ఇండిపెండెంట్లు 4 ఉన్నారు. వీరు కాకుండా విశాఖలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచిన కూటమి సభ్యులు ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఉంటారు. అలా మ్యాజిక్ ఫిగర్ 50 నంబర్తో కూటమి జీవీఎంసీ మేయర్ పదవిని అందుకుంటుంది అని అంటున్నారు. విశాఖ కార్పొరేషన్ కి 10 ఏళ్లుగా ఎన్నికలు లేకపోతే జగన్ సీఎం అయిన తరువాత ఎన్నికలు జరిపించారు. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చిన కార్పొరేషన్ ఎన్నికలను ఈ 5 ఏళ్లలో పెట్టలేదు. అలా పదవులు అందుకున్న వారంతా జగన్ కి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి వెళ్లిపోయారు అని వైసీపీ నేతలు అంటున్నారు. అధికారం కోసం గోడ దూకుడుకు సిద్ధపడిన కార్పొరేటర్లు ఓడిన పార్టీలో ఉండడానికి ఇష్టపడకపోవడాన్ని ప్రజలు అంతా గమనిస్తున్నారు అని అంటున్నారు. 2026 మార్చిలో ఈ పాలక మండలి గడువు ముగుస్తోంది. అప్పుడు జంపింగ్ నేతలకు టికెట్లు ఇస్తారా, అసలు ఎన్నికలు పెడతారా అన్నది కూడా వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట. అయితే అధికారంలో ఉండడమే ముఖ్యం, అధికారమే విజయం కాబట్టి ఈ మాటలు ఎవరికీ పట్టవు. అలా టీడీపీ విశాఖ మేయర్ పీఠాన్ని అధిష్ఠించబోతోంది. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.